ముగ్గురు మంత్రుల సాక్షిగా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నటువంటి జిల్లా సంక్షేమ పథకాల సమీక్ష కార్యక్రమంలో జరిగినటువంటి అరాచకాన్ని, జరిగినటువంటి అణచివేతను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జిల్లా మెజిస్ట్రేటు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు చేపడుతున్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, రైతు భరోసా కావచ్చు, ఇతరత్ర సంక్షేమ పథకాల మీద సమీక్ష సమావేశం ఉంటుంది. మీ అభిప్రాయాలను తెలియజేయడానికి దానికోసమని అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలందరినీ కూడా స్వయంగా కలెక్టర్ గారు ఆహ్వానించడం జరిగినది. కలెక్టర్ గారి ఆహ్వానం మేరకు మీ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని మంత్రుల సమక్షంలో మీ సూచనలు ఇవ్వండి అని చెప్పే కార్యక్రమం అది సమీక్షించుకోవడానికి కాదు. మీ సూచనలు ఇవ్వండి, ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకొని దాని మీదకి ఈ సంక్షేమ కార్యక్రమాలను ఏ విధంగా తీసుకుపోదాం అనే దాని మీద రూపకల్పన చేస్తాం. కాబట్టి మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి కోసం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం అని చెప్పడంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గౌరవ గంగుల కమలాకర్ కావచ్చు, అలాగే పాడి కౌశిక్ రెడ్డి గారు నిన్న కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో జరిగినటువంటి కార్యక్రమంలో అటెండ్ కావడం జరిగినది. అక్కడ కొన్ని వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నటువంటి క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు లేచి ప్రభుత్వం చాలా గొప్ప కార్యక్రమాలు చేపడతా ఉన్నది, 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయి, ఇలా అరచేతులకు బెల్లం పెడితే ప్రజలందరూ మోచేతులతో నాక్కుంటా అబ్బా అని చెప్పేసి ఉబ్బి తబ్బిపైపోతున్నారు అని చెప్పేసి ఒక అబద్ధాలమైనటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అబద్ధాలు చెప్తారో అంతకన్నా 2 ఆకులు ఎక్కువే చదివినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు అబద్ధాలు చెబుతున్నటువంటి క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి గౌరవ హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు, అయ్యా నువ్వు అబద్ధాలు ఎందుకు చెప్తా ఉన్నావు, ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటే నువ్వు మాట్లాడడానికి ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ప్రజలు అనుకుంటున్నటువంటి వేరు, మరి నువ్వు మాట్లాడుతున్నది వేరు, మరి నువ్వు ఈ ప్రభుత్వం యొక్క వకాల్తత్తు పుచ్చుకున్నావా లేకుంటే నువ్వు ఏ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి లేచి ప్రశ్నించడం జరిగినది. దానికి సంజయ్ గారు ఊగిపోతూ చాలా అసభ్యకరమైనటువంటి పదజాలను మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు సీరియస్గా ఒక మాట అడిగినారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వాదివైతే దాని తరపున మాట్లాడు, నువ్వేమి అమలు చేసిరో, నీ ప్రభుత్వం ఏం చేసిరో చెప్పు, లేదు ఇంకా నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నావు కాబట్టి ప్రజలు అనుకుంటున్నటువంటి అభిప్రాయాలను నువ్వు మాట్లాడమని చెప్పిన దానిని అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ మెప్పు పొందడానికి కోసము చాలా తీవ్రమైనటువంటి పదజాలను ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెబుతూ ఉన్నాము, అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ జిల్లాకు వారు అతిథిగా రావడం జరిగింది. అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, అలాగే ప్రభుత్వ విప్ ఉన్నాడు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ముగ్గురు మంత్రుల మిగతా ఎమ్మెల్యేల సాక్షిగా ఈ 6 గ్యారంటీలు ఏ ఒక్కటన్నా మీరు అమలు చేసినటువంటి సందర్భం అక్కడ కనబడతా ఉన్నదా? ఇలా కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకర్ అన్న గారు కానీ మాట్లాడినటువంటి మాటల్లో తప్పేముందని మేము అడుగుతూ ఉన్నాం. ఇలా మీరు 2 లక్షల రుణమాఫీ పూర్తి చేసినాము అయిపోయిందని చెప్పేసి ఆ స్కీమ్ను క్లోజ్ చేసిర్రు, మొత్తము ఆ యాప్నే తీసేసిర్రు, ఇలా టోటల్గా అయిపోయిందని చెప్పేసి మీరు లెక్కలు చెప్పేసేసారు. వాళ్ళు అడిగినది ఏంది, ఏ గ్రామంలో కూడా కనీసం 50% రుణమాఫీ జరిగినటువంటి విషయాన్ని మీరు స్వీకరించగలరా, గ్రామాలకు వచ్చి మాట్లాడగలరు అని చెప్పినారు. అట్లాగే కౌలు రైతు గురించి కూడా ఇక్కడ ప్రస్తావనే లేదు. కౌలు రైతుకు కూడా మామూలు రైతులు వాళ్ళకి ఇచ్చినటువంటి రైతు భరోసా మేము ఇస్తాం కాబట్టి అని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిరు, మొన్నటి వరకు చెప్పారు. కాబట్టి ఏ విధంగా కౌలు రైతుల ప్రస్తావన లేదు కదా వాళ్ళకి ఇస్తురా అని చెప్పేసి అక్కడ కౌశిక్ రెడ్డి గారు కానీ గంగుల కమలాకర్ అన్న గారు కానీ అడగడం జరిగినది. దాంతోపాటుగా ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు, మీ అందరు కూడా తెలుసు. మేము 15,000 ఎకరానికి కేసీఆర్ గారు 10,000 ఇస్తూ ఉన్నారు, మేము 15,000 ఇస్తాం మేము వచ్చినాక అని చెప్పినారు. 15,000 12,000 చేసిరు కాబట్టి అరే మీరు చెప్పింది చెయ్యమని చెప్పేసి అడగడమే నేరం అయిపోయినట్టుగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం భావించుకుంటున్నటువంటి విషయాన్ని మీ ద్వారా మేము గుర్తు చేస్తూ ఉన్నాము.
మరి అడగడమే అవసరం లేదన్నప్పుడు జిల్లాలో సమీక్షలు దేనికోసం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. సహనం ఉండాలి, ఓపిక ఉండాలి. మీరు ప్రభుత్వ ప్రధాన పక్షంలో 3 మంత్రులు ఒకే దగ్గర ఉన్నప్పుడు ఇంత అసహనం మీలో ఎందుకు? ఈ 2 ఎమ్మెల్యేలు అడిగితేనే ఈ తట్టుకోలేకపోతా ఉన్నారు, జవాబు చెప్పలేకపోతా ఉన్నారు. రేపు ప్రజల మధ్యకు మీరు వెళ్ళగలరా? ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలకు మీరు జవాబు చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందా అన్నదానికి నిదర్శనమే నిన్న కరీంనగర్లో జరిగినటువంటి సంఘటనను మనం ఉదాహరణగా మేము తీసుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ మనము చూస్తూనే ఉన్నాం. ఇవల్ల ఎంత విచిత్రమైన అంటా ఉంటే, నేను 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో నేను పాటగా ప్రశ్నించిన అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా అని చెప్పేసి మేము పాటలు కూడా పాడినాం. అట్లాంటి గుంటూరు జిల్లాలో గుంటల జాగా అడిగినామా అని చెప్పేసి అప్పుడున్నటువంటి సమైక్యాంధ్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. కానీ ఎవరు కూడా ఇట్లాంటి కేసులు పెట్టలేదు, ఎవరు కూడా ఇంత అరాచకాన్ని సృష్టించలేదు. అరే వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది కదా, మేము వీలైతే జవాబు చెప్పాలి, లేకుంటే లేదని చెప్పారు. కానీ ఇక్కడ అడిగిన ప్రతి ఒక్కరి మీద కూడా కేసులే, లేకుంటే దాడులే. అసలు మనం ఎక్కడున్నామో మాకు అర్థమైతే లేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నామా, మళ్ళీ చచ్చిపోయినటువంటి ఇందిరమ్మ పాలిస్తున్నటువంటి మళ్ళీ ఎమర్జెన్సీ ప్రభుత్వంలో ఉన్నామా అనేటువంటి భ్రమలు కలుగుతూ ఉన్నాయి. ఎమర్జెన్సీ ప్రభుత్వం ఎట్లుందో మేము చూడలేదు, అప్పటికి మేము పుట్టలేదు. కానీ ఇవాళ ఎమర్జెన్సీ ఇందిరమ్మ రాజ్యం అని అంటే ఇంటింట సౌభాగ్యం అని చెప్పేసి ప్రజలు భావించుకొని ఓటేసారు. కానీ నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు దండాలు. ఆమె ఆశయాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఉన్నారు. ఎవ్వరు అడిగితే వాళ్ళ మీద కేసులు. మొన్నటికి మొన్న హరీష్ మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడమే తప్పైతే కౌశిక్ రెడ్డి దాడి చేసిరు అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంజయ్ గారు బయటగా చేంజ్ చెప్పారు, నా మీద ఎలాంటి దాడి కానీ జరగలేదు, నన్ను నెట్టివేయడం కానీ ఎలాంటిది జరగలేదు అని చెప్పేసి స్వయంగా ఎమ్మెల్యే చెప్తా ఉంటే, అక్కడున్నటువంటి వ్యక్తులు ఇలా 4 కేసులు ఒక వ్యక్తి మీద ఎవరైనా ఒక కేసు పెడతారు. అసలు కేసు పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, ఆయనే బరాబర్ అడుగుతాడు. ఆయనే అసలు ఆయన మీద కేసు పెట్టే అధికారమే మీకు లేదు. కానీ ఒక ఉద్దేశపూర్వకంగా అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను వేధించాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అణగదొక్కాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు కదా, ప్రజల వైపు నిలబడుతున్నారు కదా, వీళ్ళని ప్రజల్లో లేకుండా చేయాలన్నటువంటి ఒక దుర్బుద్ధితోని అనేక రోజులుగా మనం పాడి కౌశిక్ రెడ్డి మీద జరుగుతున్నటువంటి దాడులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు కుకట్పల్లి నుంచి గాంధీ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని కారు గుర్తు మీద గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో చేరితే, అయ్యా నువ్వు పోయేది ఉంటే రాజీనామా చేసిపోరా నాయన, మా పార్టీ మీద గురించి నువ్వు ఎట్లా పోతావు అన్నందుకు 5 పోలీస్ స్టేషన్లు దాటి కుకటిపల్లి నుండి వచ్చి మరి ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద పడి అనేక అల్లరి మూకలు ఆయన రౌడీగాలను తీసుకొచ్చి అక్కడ పూలకుండీలు పగలగొట్టి కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి చేసినటువంటి గాంధీ మీద ఏమైనా మీరు ఇప్పటివరకల్లా కేసులు పెట్టిరా? ఆయన గురించి ఏమైనా మాట్లాడిరా అని మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే రైతులను ఆదుకునే దమ్ము లేదు. రైతులు నీళ్ళు వచ్చి చాలా ఇబ్బందులు పడుతుంటే ఇళ్లకు నీళ్ళు వచ్చి తుఫాను వచ్చేసి వర్షం వచ్చేసి అన్నమో రామచంద్ర అంటూ ఖమ్మం ప్రజలంతా విలవిలలాడిపోతూ ఉంటే ఆ రోజు హరీష్ అన్న వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇలా వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఖమ్మం పోతే అక్కడ కూడా మీరు రావడానికి వీల్లేదు, మీరు పలకరియడానికి వీల్లేదు, వాళ్ళు అట్లే రావాలి వరదలలో పడి అని చెప్పేసేసి ఎదురు తిరిగి రాళ్ళదాడి చేసిరే. మరి అట్లాంటి వాళ్ళ మీద మీరు ఏం కేసు పెట్టిరు? పరమార్శకెళ్తున్నటువంటి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజాప్రతినిధులు జగదీశ్వర్ రెడ్డి చాలామంది ఎమ్మెల్యేలు పోతే వాళ్ళ మీద రాళ్ళదాడి చేసిరు మీరు. మరి వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టిరా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఇట్లా ఒక్కటి కాదు, 2 కాదు, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మాట్లాడితే పాపం అయిపోతూ ఉన్నది, అడిగితే పాపం అవుతా ఉన్నది. మరి కేవలము మీరు చేస్తే ఒక నీతి, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే ఒక నీతి అని నేను అడుగుతా ఉన్నాను. నిన్న భువనగిరిలో వాళ్ళ పార్టీ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క జిల్లా కార్యాలయంలో వాళ్ళు రైతుల సమస్యల మీద ప్రెస్ మీట్ పెడితే మొత్తం ఎలాంటి బీభత్సం చూసారో మీ అందరికీ తెలుసు. వాళ్ళకు రాచమర్యాదలు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవడు ఎక్కువ వ్యక్తుల మీద దాడి చేస్తారో వాళ్ళకు రివార్డులు, వాళ్ళకు అవార్డులు, వాళ్ళు పదవులు ఇచ్చుకుంటా. మరి ఇంత అరాచకాన్ని సృష్టించినటువంటి భువనగిరిలో కాంగ్రెస్ గుండాలు చేసినటువంటి ఆ గుండాల మీద మీరు ఏమన్నా కేసులు పెట్టిరా? కేవలము అధికార పక్షాన్ని ప్రతిపక్షంగా ఉండి ప్రశ్నించినందుకు కౌశిక్ రెడ్డి మీద నలుగురు మనుషులు, సంజయ్ గారి పిఏ, ఆర్డీఓ గారు, తర్వాత ఇంకొకరితోని అంటే ఒక 4 కేసులు, ఒక వ్యక్తి మీద 4 కేసులు పెట్టచ్చునా? మీరే చెప్పండి. సరే ఆయన అడగడం నేరమైతే
నేరం కాదు. మీరు అనుకున్నట్టుంటే అరే ఈయన అడిగిట్లా చేసిన అని పెడతారు. కానీ నలుగురు కూడా పలుకొని కేసు పెట్టారు అంటే మీరు 100% ముందుగాలనే బీఆర్ఎస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలు రేపు ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో పెట్టినటువంటి కేసు ఇదిగా మేము భావించుకుంటా ఉంటున్నాం. ఇవాళ ఇంకా సిగ్గు లేక సంజయ్ గారు, నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఇవాళ సంజయ్ గారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి పాడి కౌశిక్ రెడ్డి నా మీద దాడి చేసిండు, ఈయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిగ్గు లేక ఇవాళ పోయి స్పీకర్ గారికి ఆయన దరఖాస్తు చేస్తూ ఉన్నారు. నిజంగా నీకు సిగ్గుంటే, నీకు లజ్జ ఉంటే, నువ్వు ఒక మనిషివే అయితే నేను ఇవాళ ఒక్కటి నీకు సూటిగా చెప్తా ఉన్నా సంజయ్ గారు, నువ్వు ఫస్ట్ రాజీనామా అయ్యాయి. పెద్ద పొంకలాలు నీ ముఖానికి నేను కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన, నాతో పాటు 5 సంవత్సరాలు కూడా నువ్వు ఉన్నావు. కానీ ఎట్లాంటి పరిస్థితులలో నిన్ను గెలిపించిన ఒక్కసారి నువ్వు చేసుకో. కన్న తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే నైజాన్ని నువ్వు మర్చిపో అని చెప్తా ఉన్నాం. నువ్వు ఆయన అడిగిన దానిలో తప్పే ఉంది. నువ్వు అన్ని వంకర మాటలు మాట్లాడుతూ ఉన్నావు. రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా 6 గ్యారంటీల మీద అబద్ధాలు చెప్పినట్టుగా నువ్వు అబద్ధాలను పొగుడుతూ మాట్లాడితే నువ్వు నిజం చెప్పాయా స్వామి, నువ్వు ఏ పార్టీలో ఉన్నావు అని చెప్పేసి అడిగిండ్రు. రేపు నియోజకవర్గం ఓటేసిన ప్రజలు కూడా నేను అడుగుతా ఉన్నారు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతూ ఉన్నావని. నీకు దమ్ముంటే చెప్పు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, లేదంటే మూసుకొని కూర్చో. మేము ఇలా నువ్వు కాంగ్రెస్ వాదివి అయితే నిన్ను కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా, రాజీనామా అయ్యాయి. నువ్వు పెద్ద ఇప్పుడు మీ ప్రభుత్వంలో మా రేవంత్ రెడ్డి సారు ఆహా ఊహా అని చెప్తా ఉన్నావు కదా. నిజంగా రేవంత్ రెడ్డి పాలన చక్కగా ఉన్నట్టుంటే, కాంగ్రెస్ పాలన చక్కగా ఉన్నట్టుంటే మరి ఎందుకు భయపడుతున్నావా? రాజీనామా అయ్యి నీ 6 గ్యారెంటీకి గెలిపిస్తాయి కదా, నీ 420 హామీలు నేను గెలిపిస్తాయి కదా. కానీ ఏమంటారు చూడు, తినేందేమో మొగని సొమ్ము పాడేడుదో నువ్వు ఇంకోని పాటను అన్నట్టుగా ఇవాళ ఇక్కడి నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పాట వాడుతూ ఇలా సంక్రాంతికి వచ్చే బిచ్చగలలాగా ఇలా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు.